ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకున్న ఆలయం ముడుపుల వెంకటేశ్వర స్వామిగా ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ విశేషాలు ఈ రోజు మనం తెలుసుకుందాం. విశాఖపట్నంలోని కొత్త వెంకోజీపాలెంలో ఉన్నటువంటి శ్రీ కోదండరామ సహిత వైభవ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం భక్తుల ప్రగాఢ విశ్వాసాలకు ప్రతీక. ముడుపుల వెంకన్నగా భక్తులచే ఆప్యాయంగా పిలువబడే ఈ ఆలయం కోరిన కోరికలు తీర్చే మహిమాన్వితమైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఈ ఆలయానికి గుర్తింపు తెచ్చినటువంటి ప్రధాన ఆచారం ముడుపులు కట్టడం. కోరికలు నెరవేర్చుకోవడానికి, కష్టాలు తీరడానికి, మనశ్శాంతి కోసం భక్తులు ఇక్కడ స్వామి వారికి ముడుపులు కడతారు. ఇక్కడ కోదండ రామాలయం ఈ ప్రాంతంలోని 1995లోనే ప్రతిష్ఠింపబడింది. దాదాపు 24 సంవత్సరాలుగా శ్రీరాముడు ఇక్కడ కొలువై ఉన్నాడు. మొదట్లో ఈ ఆలయం ఆ వీధిలోని వారికి మాత్రమే పరిమితమై ఉండేది. అయితే మే నెల 2022వ సంవత్సరం శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి వారి ఆర్చామూర్తి ప్రతిష్టాపన జరిగింది. కొత్త వెంకోజీపాలెం గ్రామ పరిధిలోని సుమారు 300 నుంచి 400 కుటుంబాల ప్రజలు స్వామివారి ఆలయం లేని లోటును తీర్చుకునేందుకు ప్రతి ఇంటి నుంచి స్వచ్ఛందంగా డబ్బులు పోగు చేసి కేవలం 108 రోజుల్లోనే ఈ ఆలయాన్ని నిర్మించి స్వామివారిని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఈ ఆలయంలో కోదండ రాముడితో పాటు శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామివారికి కూడా ఆలయ నిర్వాహకులు పూజలు ఆరంభిస్తూ ఉన్నారు. ఇక్కడ స్వామివారికి ముడుపులు కట్టడం ఒక సాంప్రదాయంగా పేరుంది. ఈ ముడుపు సాంప్రదాయానికి ఆలయ ప్రధాన అర్చకులైనటువంటి రామ్ కిషోర్ ఆచార్యుల వారి అనుభవమే మూలం. వారు ఈ ఆలయానికి రావడానికి ఎదురైన ఇబ్బందుల సమయంలో స్వయంగా స్వామివారికి ముడుపు కట్టగా కేవలం 2-3 రోజుల్లోనే వారి కోరిక నెరవేరింది. ఆ అనుభవంతోనే ప్రేరణ పొంది తమ గ్రామ ప్రజలకు, ఇతర భక్తులకు కూడా ఈ ముడుపు విధానాన్ని చెప్పడం ప్రారంభించారు. మరి ఈ ముడుపు కట్టే విధానం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతి గురువారం అనగా లక్ష్మీవారం ఉదయం 8 గంటల నుండి లేదా సాయం 7:30 నుంచి 10:30 వరకు ముడుపు కడతారు. భక్తులు తమ పేరు, గోత్రం మరియు కోరిక చెప్పి ముడుపులోని వస్తువులను తమ చేతులతో వేస్తారు. పురోహితులు ఆ ముడుపును స్వామివారికి నివేదించి భక్తుల కోరికను ఆయన పాదాల దగ్గర విన్నవిస్తారు. భక్తులు ఆ ముడుపును తమ తల మీద పెట్టుకొని 7 ప్రదక్షిణలు చేస్తారు. ప్రదక్షిణ అనంతరం ముడుపును తిరిగి అర్చకులకు ఇవ్వగా వారు దాన్ని గర్భగుడిలో స్వామి సన్నిధిలో ఉంచుతారు. ప్రతి శనివారం భక్తులు తమ ముడుపు తీసుకొని తల మీద పెట్టుకొని 7 ప్రదక్షిణలు చేసి తిరిగి అర్చకులకి ఇస్తారు. ముడుపు కట్టిన వారు 7 శనివారాలు వెంకటేశ్వర స్వామి కాబట్టి వడ్డీ వారం కింద ఇంకొక వారం అంటే మొత్తం 8 వారాలు ఉపవాసం ఉండి బ్రహ్మచర్యం పాటిస్తూ భూశయనం చేస్తూ కొన్ని నియమాలను తప్పక పాటించాలి. ఆఖరి వారంలో ముడుపుని హుండీలో వేసి స్వామివారికి సమర్పించి ఒక బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇచ్చుకోవాలి. అప్పుడే సప్తస్థిర వాసర ముడుపు వ్రతం పూర్తవుతుంది. ఆడవారు ఒక వారు హాజరు కాకపోయినా పర్వాలేదు, కానీ మగవారు తప్పకుండా ప్రతి వారం రావాలి. దూరం నుంచి రాలని భక్తుల కోసం వారి పేరు, గోత్రం చెప్పి వారి తరపున అర్చకులు స్వయంగా ప్రదక్షిణ చేసి ముడుపును స్వామివారి సన్నిధిలో ఉంచుతారు. ఇది అర్చకులు మంచి మనసుకు నిదర్శనమని భక్తులు చెప్తూ ఉంటారు. శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిత్య పూజలతో పాటు అనేక విశేషమైన సేవలు మరియు ఆచారాలు జరుగుతాయి. స్వామివారి భోగ పెరుమాలను భక్తులు తమ చేతులతో ముట్టుకొని సంతోషంగా అభిషేకం చేసుకునే అవకాశం కూడా ఇక్కడ కల్పిస్తారు. సాయంత్రం 7 గంటలకు ఏకహారతి, కుంభహారతి, గరుడహారతి, నామహారతి, శంఖహారతి, చక్రహారతి, నక్షత్ర హారతి వంటి 7 రకాల విశేషమైన హారతులు ఇస్తారు. ప్రతి శుద్ధ ఏకాదశికి స్వామివారికి కళ్యాణం నిర్వహిస్తారు. ముడుపుల వెంకన్నగా పేరు పొందిన ఈ ఆలయంలో ఎంతో మంది భక్తుల కోరికలు నెరవేరాయి. వివాహం కాని వారికి, అంగవైకల్యం ఉన్న ఇబ్బందులు ఉన్న వారికి కూడా వివాహాలు కుదిరాయి. విదేశీ విద్య కోసం ముడుపు కట్టిన వారి కోరికలు కూడా తీరాయి. చాలా మందికి 8 వారాలు పూర్తి కాకుండానే వారి కోరికలు సిద్ధించాయి. కొందరికి కర్మఫలాల వల్ల ఫలితం రావడానికి 3 నెలలు లేదా 6 నెలలు పట్టొచ్చు, కానీ ఖచ్చితంగా కోరిక అయితే నెరవేరుతుంది. ఈ ముడుపుల వ్రతం విజయవంతం కావడానికి త్రికరణ శుద్ధి మరియు స్వామివారి మీద దృఢమైన నమ్మకం చాలా ముఖ్యమని అర్చకులు తెలియజేస్తూ ఉన్నారు. సందేహంతో చేసే ఏ పని కూడా ఫలించదని, భగవంతునిపై సంపూర్ణ విశ్వాసం ఉంటేనే ఫలితం లభిస్తుందని చెప్తూ ఉంటారు. నువ్వు నా వైపు ఒక అడుగు వేస్తే నేను నీ వైపు 10 అడుగులు వేస్తాను అని శ్రీకృష్ణ పరమాత్మ వాక్కును ఉటంకిస్తూ భక్తులు విశ్వాసంతో చేసే పూజలకు స్వామివారు తప్పకుండా అనుగ్రహిస్తారని భక్తులు మరియు పూజారులు చెప్తున్నారు. మరి తెలుసుకున్నారు కదా వైభవ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ విశేషాలు. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు.